కార్తీక మాసాల టైం కాబట్టి మనం ఇప్పుడంటే మొదటి కార్తీక పౌర్ణమి. ఈరోజు మా పాప వాళ్ళ దగ్గర కలిసి టెంపుల్కి వచ్చినాం. ఈ టెంపుల్ని కనిపిరా టెంపుల్ని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. మా ఊరు తర్వాత ఇంకో ఊరు బొడ్డపుట్ట అనే ఊరు ఉందంటే నేను ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. ఎట్లుందో నేను మీకు చూపిస్తాను. ఓకే, తీసేసి వెళ్ళాలి. ఎంట్రీ స్టార్ట్ అయ్యాం. చలు పాపలు ఎన్నికోలు వస్తుండ్రు. ఇదే టెంపుల్. ఇదంతా వాటర్ చూసారా ఎలా వాటర్ వస్తుందో. టెంపుల్ వేరే ఉన్నాడనుకుంటా. ఇదంతా వాటర్, ఇదంతా టెంపుల్. చూసినట్లయితే ఇయర్ కూడా ఉంది 1856 to 1999 ఇయర్. టెంపుల్ కట్టిన ఇయర్. అప్పట్లోనే ఇంత కట్టారంటే చూసారా పైన గోపురం. ఇది అది ఎంట్రీ ఎగ్జిట్. అదే బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్కి అయితే వచ్చాం కాబట్టి టెంపుల్ పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది చిన్నగా. ఆ వాటర్లో కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికైతే పూజ చేయడం స్టార్ట్ చేసినాం. లోపల గర్భగుడికి అయితే నేను లోపలికి వెళ్ళాను. చూసారు కదా ఎలా ఉందో గర్భగుడి. బేసిక్గా గర్భగుడిలో ఎవరు వీడియోస్ గట్రా తీయరు, కానీ నేను తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఎందుకంటే తీసుకెళ్లాల్సిన విలువైన వస్తువులు ఏం లేవు దేవుడు తప్ప, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చూసారా లోపలంతా ఎలా ఉందో. ఇది అప్పట్లో కట్టింది 1999 అంటే 1856లో. అప్పుడు మనం పుట్టి కూడా ఉండము, అప్పుడు కట్టారు ఇది. అంటే అప్పుడు రాయిలతో ఉండేదంట. 1999లో కట్టారు. లోపలైతే నందిదేవుడు ఉన్నారు కదా, మన మనసులో ఉన్న కోరికలన్నీ ఆయన చెవిలో చెప్తే తీరుస్తారని చెప్తూ ఉంటారు. ఇక్కడ మా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంటుంది ఇలాంటి టెంపుల్స్. ఈ టెంపుల్స్ అంతా డెవలపింగ్ కాదు, ఎందుకంటే మా గిరిజన ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి. డెవలప్ అవ్వకపోవడం కూడా మంచిదే అని నా అభిప్రాయం. చూసారా టెంపుల్ ఎలా ఉందో. ఇక్కడే గర్భగుడి. పాతకోట గ్రామ పంచాయతీ, ఉకుంపేట మండలం, మల్లూరు ఉత్తరాంధ్ర. ఇలా పోతే ఇంకో దీన్ని ఎత్తొచ్చు కదొక్క. చూసారు కదా, ఈ దేవుడిని అయితే మనం చేత్తో ఎత్తొచ్చు, మనం కోరికల్ని కోరుకొని. నెరవేరుతుంది, ఏం అనుకున్నా నెరవేరుతుంది. అలాగే ఎత్తడం రాన్న వల్ల కాదు. యాక్చువల్లీ కళ్ళకి అద్దుకొని తినాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అదే. చెప్పులన్నీ ఇలా తీసినాం. అతన్ని చెప్పులు వేసుకుంటున్నాను. అంటే ఎంట్రీ అట్టుంది అంటే అలా ఇలా రావాలి. అక్కడ ఉంది మా కారు, మేము వదిలేసి వచ్చింది. అయితే టెంపుల్ అయితే అలా వచ్చిన తర్వాత ఇదిగో కనిపిస్తుంది కదా, అక్కడికి ఇలా వెళ్తే టెంపుల్ వస్తుంది. అది ఇది బొడ్డపుట్టు అనే విలేజ్లో ఉంది. బొడ్డపుట్టు అంటే దానికన్నా ముందు ఏ ఊరత? పాతకోట. ఆ ఊర్లన్నీ మారెల అంటే కొట్నపల్లి, మారెల అలా ఆ ఊర్లన్నీ దాటేసి వచ్చిన తర్వాత బొడ్డపుట్టు, పాతకోట అని చెప్పేసి విలేజ్ వస్తుంది. అటు ఉందనమాట. ఐ మీన్ ఇటు రోడ్డు. ఇది మా కారు. ఇక్కడ ఇట్లా వెళ్ళిన తర్వాత ఇందాక వస్తుండింది కదా టెంపుల్ దగ్గర వాటర్. ఆ వాటర్ అంతా కిందన అలా వచ్చి ఆ ఫ్లో మొత్తం ఇలా వస్తుంది. ఇటు ఈ పైన వేయం వచ్చి టెంపుల్ వస్తుంది, కింద వే ఇలాగే మేము వచ్చింది. చూసారా వాటర్ ఇలా వస్తుందో. టెంపుల్ పైన టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుంచి వచ్చి పక్కన వస్తుండే వాటర్ ఫ్లో మొత్తం ఇలా వస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా డైరెక్ట్గా బ్రిడ్జ్ అంటే బేసిక్గా
బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్తుంది కానీ బ్రిడ్జ్ పైన నుంచి వాటర్ వెళ్తుంది. వద్దు పట్టకూడదు. అక్కడ చూసారా టెంపుల్ రోడ్. ఇదే బుడ్డ పుట్టు. ఇది మా పాప. ఇది బుడ్డ పుట్టు స్కూల్.